నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి ఏపీలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. ఏపీలో ఉండేటువంటి పరిస్థితులు పూర్తిగా దేశవ్యాప్తంగా ఇప్పుడు పూర్తి పాకాయని చెప్పి కూడా అనుకోవచ్చు. వాస్తవానికి ఒక రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా లేదా అనేది ఒక పాయింట్ అయితే, నిజంగా రాజ్యాంగంలో ఉందా లేదా అన్నటువంటి పాయింట్ నుంచి ఇంకా చాలా చాలా పాయింట్స్. మొట్టమొదటిగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు రాజ్యాంగంలో రాజధాని అనేటువంటి ప్రస్తావన ఉందా? ఓన్లీ దేశానికి మాత్రం రాజధాని గురించి ప్రస్తావించారు కానీ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. అలాగ మాట్లాడుతున్న సందర్భంలో 2019 నుంచి 24 మధ్యలో 3 రాజధాని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని మాట్లాడుతుంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి, ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చట్టబద్ధత కల్పించటం, పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో యునానిమస్గా బిల్లు పాస్ అవటం, ఇప్పుడు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర తర్వాత గెజెట్ రూపంలో రావటం అనేది చట్టబద్ధత కల్పిస్తూ ఒక చారిత్రాత్మక సంఘటన. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పవచ్చు. ఒక స్టేట్ రాజధాని మీద ఈ విధమైన చట్టబద్ధత కల్పిస్తూ గతంలో జరగల. కానీ ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఈ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అప్పుడు విభజించబడిన తర్వాత 10 years హైదరాబాద్ రాజధాని అని డిసైడ్ అయిన తర్వాత 10 years తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది అని అన్నారు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడ ఏది అనేది నో క్లారిటీ. తర్వాత సబ్సిక్వెంట్గా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, ఇట్ ఈస్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజధాని అని. దాన్ని డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వాలు మారిన ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేశారు. ఇంకా రకరకాల 3 ముక్కలాటలు అని చెప్పి ఒక ఇటుక కూడా పెట్టకుండా రకరకాల అంశాలు జరిగినాయి, మనం చూసాం. ఈ ప్రత్యేకమైన నేపథ్యంలో చట్టబద్ధత ఉంటే, అంటే ఎందుకు చట్టబద్ధత అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, చట్టబద్ధత ఉంటే ఒక స్టెబిలిటీ, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఫర్ ద ఫార్మర్స్ అండ్ ఫర్ ద ఇన్వెస్టర్స్, ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో దానివల్ల పెట్టుబడులు పెట్టేటోళ్ళకి ఒక అనిశ్చిత పరిస్థితి ఉండదు. ఇది చట్టబద్ధత ఉంది, ఇదే రాజధాని అని ఒక క్లారిటీ. భూములు ఇచ్చిన రైతులకు ఒక భరోసా, మళ్ళీ ఎవడో వచ్చి ఇది కాదు అని అనకుండా ఒక చట్టబద్ధత ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ తోటి తీసుకున్నారు. మంచి నిర్ణయం, అందరూ అభినందిస్తున్నారు భారతదేశం మొత్తం, పార్టీలకు అతీతంగా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలైన ఇండియా కూటమి కాంగ్రెస్తో సహా, తెలంగాణలో ఉన్న పార్టీలతో సహా, బీఆర్ఎస్తో సహా 11 పార్టీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా వాళ్ళంతా యునానిమస్గా తీర్మానాన్ని అంగీకరించారు. అందుకే ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. అయితే రెండోది, జగన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రస్తావించారు, మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు ఏదైతే రిజర్వేషన్ చేశారో మళ్ళీ మేము వస్తాం కదా, ఆ తీర్మానాన్ని మేము కూడా చేస్తాం కదా, అదే అసెంబ్లీలో మళ్ళీ అదే విధంగా చేస్తా అంటున్నారు కదా. చేయొచ్చా? దీని గురించి మనకి పార్టీలకు అతీతంగా మాట్లాడవలసి వస్తే, ఇందులో మళ్ళీ ప్రభుత్వం వచ్చిందని అనుకుందాం, ఏదో ఒక ప్రభుత్వం మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వం ఫామ్ చేసిందని అనుకుందాం. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానాన్ని పెట్టవచ్చు, తీర్మానం యునానిమస్గా పాస్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇట్ షుడ్ గో టు ద పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ. మరి అప్పుడు ఫ్యూచర్లో ఉన్న ఈ స్టేట్లో ఉన్న ప్రభుత్వం సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించి సెంట్రల్ లెవెల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ బిల్లుని ఏకగ్రీవంగా లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయించే అవకాశం ఉందా? ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అది అంటే చిన్న విషయం. జస్ట్ లైక్ దట్ ఒక పార్టీ అంత శక్తివంతంగా, అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి భారతదేశంలో ఉన్న పార్టీలన్నింటినీ పార్లమెంటు, లోక్సభలో ఏకగ్రీవంగా మళ్ళీ తీర్మానం చేయించగలిగితే ఈ చట్టబద్ధతని చట్ట సవరణ చేయొచ్చు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలే తప్ప అది జాతీయ పార్టీలు అంటూ ఏమీ లేవు. కానీ ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం, అంటే భారతదేశం మొత్తం ఎప్పుడో ఎన్డీఏని చక్రం తిప్పినటువంటి పార్టీ. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా పార్లమెంట్, లోక్సభలో అప్రూవల్ ఇచ్చారు. మరి ఆ పరిస్థితి ఫ్యూచర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఇంకొక రాజకీయ పార్టీకి ఉంటుంది అని మనం చెప్పలేము. ఊహాజనితం, అంటే సాధ్యం కాదు అని చెప్పవచ్చు, నాట్ సో ఈజీ అని చెప్పవచ్చు. చాలా కష్టమైన అంశం. అది ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, చట్టబద్ధత చేస్తూ ఇప్పుడు పార్లమెంట్లో అయిపోయింది, తర్వాత ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టేస్తే అయిపోద్ది, గెజెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది.
నిజంగా దీని తర్వాత కూడా మేము మారుస్తామని చెప్పే ఆలోచన కూడా రాకుండా ఉండాలంటే ఇంకేమైనా సరే చర్యలు తీసుకోవచ్చా, లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే చర్యలు సరిపోతాయా అంటే ఏమంటారు? ఇటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి, ఏ దుష్ట శక్తికి భవిష్యత్తులో రాకూడదు, ఆలోచన కూడా రాకూడదు. అంటే మన రాజ్యాంగ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో, భారతదేశంలో ఒకే ఒక పరిష్కారం, ఆల్టర్నేట్ పర్మనెంట్ సొల్యూషన్. ఏమంటే రాజ్యాంగాన్ని సవరించాలా, భారత రాజ్యాంగాన్ని సవరించాలా. భారత రాజ్యాంగాన్ని సవరించాలి అని అంటే అసెంబ్లీలో యాజ్ యూజువల్ రెజల్యూషన్ యునానిమస్గా పాస్ అయిన తర్వాత ఇట్ షుడ్ గో టు ద లోక్సభ, రాజ్యసభ, దెన్ అక్కడ యునానిమస్ అప్రూవల్. తర్వాత దాన్ని ఏం చేయాలంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీల్లో 50% కంటే ఎక్కువ అసెంబ్లీలు ఈ తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసి అప్రూవల్ చేయాలి. అప్పుడు అది రాజ్యాంగ సవరణకి అవకాశం కలుగుతుంది. ఓకే, అది చిన్న విషయం కాదు. అంటే 50% కంటే ఎక్కువ రాష్ట్రాలు, అసెంబ్లీలు యునానిమస్గా ఈ రాజ్యాంగ సవరణకి ఒప్పుకుంటే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. అంటే అది చాలా సంక్లిష్టమైన, క్లిష్టమైన పద్ధతి, ప్రాసెస్. అది జరిగి రాజ్యాంగ సవరణ చేస్తే ఇంకా దాన్ని మళ్ళీ మార్చడం అనేది అసలు ఇంపాసిబుల్. ఇది ఒక ఆప్షన్ ఉంది, కానీ అంత అవసరం పడదు కదా. ఈ చట్టబద్ధత అనేది సరిపోతుంది. ఇది మార్చాలన్నా కూడా మరి ఆ లోక్సభ, రాజ్యసభలో యునానిమస్గా రెజల్యూషన్ ఎట్లా అప్రూవల్ అవుతుంది? ఇంకొక పార్టీ ఉంటే అన్ని పార్టీలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు అంటే ప్రతిపక్షాలు కూడా ఒప్పుకున్న సందర్భం ఇది. అందుకే నేను చారిత్రాత్మక సంఘటన అన్నా. సో మళ్ళీ అది జరగకపోవచ్చు. అయినప్పటికీ హవెవర్ మీరు అడిగారు కాబట్టి రాజ్యాంగ సవరణ ఒక ఉంది ఆప్షన్. ఓకే, సో అదిగాక మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ బిల్లుకి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ద్వంద్వ వైఖరి ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అమరావతి అనే పేరు వినటానికి, ఉచ్చరించడానికి, మాట్లాడటానికి, రాయటానికి ఇష్టపడట్లేదు జగన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ బ్యాచ్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే అమరావతిలో అతి ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎస్ఆర్ఎం. దాని పేరు గతంలో ఎస్ఆర్ఎం అమరావతి. జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎం పక్కన అమరావతిని తీసేపించాడు. ఓన్లీ ఎస్ఆర్ఎం, అమరావతి ఉండకూడదు. అంటే అంత ద్వేషం అమరావతి మీద. ఎందుకంటారు? అమరావతి అని. ఓకే, అసలు రియాలిటీ కూడా మనం మాట్లాడాలా అంటే ఆ మాట అన్నాను కాబట్టి. ఇప్పుడు 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వటం అనేది ప్రపంచ చరిత్రలో రికార్డ్. ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఇన్ ద వరల్డ్. ఇంతవరకు జరుగుతుందని కూడా మనం చెప్పలేం. అయితే ఈ 29 గ్రామాలకి సంబంధించిన వాళ్ళు, అక్కడ ప్రజలు, భూములు ఇచ్చిన రైతులు 86.5% కమ్మ వాళ్ళు కాదు. ఇక 14%లో కమ్మ, రెడ్డి, కాపు అందరూ ఉన్నారు. సో వీళ్ళు అంటున్నట్టుగా కమ్మరావతి అని ఏదైతే బ్లేమ్ చేస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లో ఈ పర్టికులర్ కులం వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇది కావాలని బ్లేమ్ చేయటం తప్ప అందులో నిజం ఏమాత్రం లేదు. అయితే ఇంకా మనం చూసుకుంటే వీళ్ళు బిల్లుకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతూ దాని గురించి దాని గురించి వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించే అంశం ఎందుకు బిల్లుకు వ్యతిరేకం. వీళ్ళు ఒకటి పాయింట్ నెంబర్ 1, ఈ అమరావతి బిల్లులో ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో రాజధాని అన్న దగ్గర ఎట్ అమరావతి అని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో అమెండ్మెంట్ చేశారు. అంతే జరిగింది. వీళ్ళు అనేది ఏంటంటే అదే బిల్లులో రాజధాని అనే ప్రాంతం ఏరియా మ్యాప్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ స్పాట్లు పెట్టేసి ఇది రాజధాని అని స్పెసిఫై చేయాలి కదా అని అంటున్నారు. అది చేయలా. ఎందుకు చేయలేదు అని అంటే సపోజ్ ఇప్పుడే రాజధాని మ్యాప్లో ఇట్లా గిరిగేసి ఇదే రాజధాని అని బిల్లులో పెట్టారని అనుకుందాం. ఫ్యూచర్లో అంటే రాజధానులు కావచ్చు, నగరాలు కావచ్చు, వరల్డ్ క్లాస్ సిటీస్ కావచ్చు, మనం ఊహించినంత విధంగా ఎక్స్పాండ్ అయిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పాండ్ అయినట్టు అదే ఎగ్జాంపుల్. హైదరాబాద్లో 15 years బ్యాక్ పటాన్చెరు అంటే ఎక్కడ ఉండే? అదొక ఊరు. ఇప్పుడు పటాన్చెరు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో రాజధానులు లేదా సిటీలు, వరల్డ్ క్లాస్ సిటీస్ ఎక్స్పాన్షన్ ఫ్యూచర్లో మనం ఊహించినంతగా ఎక్స్పాండ్ అయిపోద్ది. రేపు పొద్దున సంగారెడ్డి కూడా కలిసే అవకాశం ఉంది ఆల్రెడీ. సో అట్లా ఎక్స్పాన్షన్ అవుతుంది అని ఫ్యూచర్ విజన్తో ఆలోచించినప్పుడు ఇప్పుడు బిల్లులో ఇంతే అని పెడితే ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్పాన్షన్కి సాధ్యం కాదు. అది ఇది ఒక అడ్డంకిగా తయారవుతుంది. కాబట్టి ఫ్యూచర్ విజన్ తోటి దాన్ని స్పెసిఫై చేయకుండా యాజ్ డిక్లేర్డ్ బై సిఆర్డిఏ, అంటే సిఆర్డిఏ ఎప్పటికప్పుడు మార్పులకి అనుగుణంగా రాజధానిని ఎట్లయితే డిఫైన్ చేస్తుందో, డిక్లేర్ చేస్తుందో అది అమరావతి రాజధాని.
అది ఒక విషన్తో పెట్టారు. నెక్స్ట్ పాయింట్ వీళ్ళు అనేది ఏంటంటే, ఇదే బిల్లులో రైతులకు సంబంధించిన ప్లాట్లు, వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్, వాళ్ళ కమిట్మెంట్స్, అండర్స్టాండింగ్ ఈ బిల్లులో పెట్టాలి అంటారు. బిల్లులో పెట్టవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద స్టేట్ గవర్నమెంట్ ప్రెరోగేటివ్, ద డెసిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, ద అండర్స్టాండింగ్ అండ్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. దాని ప్రకారంగా ఇప్పుడు అలిగేషన్ ఏంటి, 70,000 ప్లాట్లు రైతులకు ఇంకా అలాట్మెంట్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు? వాస్తవం ఏంటి, ఆల్రెడీ 70,000 ప్లాట్లలో అన్ని ప్లాట్లు అలాట్మెంట్ అయిపోయినాయి. 756 ప్లాట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అది కూడా లీగల్ కాంప్లికేషన్స్, ఇంప్లికేషన్స్ ఉండటం వల్ల పెండింగ్ ఉన్నాయి. కానీ ప్రాసెస్ నడుస్తుంది, అది కూడా కొద్ది రోజుల్లో క్లియర్ అయిపోద్ది. సో ప్లాట్ల అలాట్మెంట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఫార్మర్స్ సిఆర్డిఏ మధ్య ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా దాన్ని డెవలప్ చేస్తుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు ఇంప్లికేట్ దిస్ సబ్జెక్ట్ ఇన్ దిస్ బిల్. ఆ బిల్లులో ఇది పెట్టవలసిన అవసరం లేదు అని భావించారు కాబట్టి పెట్టల. బిల్లుని ఫెయిర్గా, సింపుల్గా, ట్రాన్స్పరెంట్గా చేశారు. అదే కాబట్టి వాళ్ళు అంటున్న అలిగేషను అంటే ఏమాత్రం బేస్ లేదు, దాంట్లో బలం లేదనేది నా అభిప్రాయం. అదిగాక సార్, మనం ఏదైతే రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాదు, దాని తర్వాత మీరు ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు ఏపీకి ఇచ్చింది. సో ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎప్పటి నుంచో తెలంగాణకి, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు తెలంగాణకి రాజధాని. ఇప్పుడు అదేవిధంగా అమరావతి కాబోతుంది. అదేవిధంగా చెన్నై కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి క్యాపిటల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు వచ్చేసి మీరు ఎందుకని రాజధానిని అట్లా ఒక కబంధ బస్తాల్లో ఇరికిచ్చేస్తున్నారు, రాజధాని ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే 175 జిల్లాలు మార్చుకుంటూ వెళ్తారా, లేదా దీన్ని అంటే దానివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది ఒకటి. 2, ఇన్వెస్టర్స్లో అనిశ్చితి ఏర్పడుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏముంటుందో తెలియనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ నేను ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. 3వది, మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ ఇంకోటి ఏంటంటే, రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని గురించి లేదబ్బా, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని. శభాష్. మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా డివైడ్ కాబడినటువంటి 2 స్టేట్లు బైఫర్కేషన్ దేని ప్రకారం డివైడ్ అయింది? రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? రాష్ట్రాలని విభజించటం, డివైడ్ చేయటం, సరిహద్దుల్ని డిసైడ్ చేయటం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఒక అధికారం. ఆర్టికల్ 7 ఏం చెప్తుంది? రాష్ట్రాలు ఎక్కడ రాజధాని పెట్టాలా అనేది డెసిషన్ రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఇందులో ఉన్న వాస్తవం, రాజ్యాంగంలో చెప్పేది. అయితే జగన్ రెడ్డి గారు అంటే ఎక్కడుంటే అక్కడే రాజ్యాంగంలో లేదని అంటున్నారు కదా, ఒప్పుకుందాం. గతంలో 3 రాజధానులు బిల్లు జగన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి, సరే అది మండలికి వచ్చింది, మండలి నుంచి సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది, అక్కడ ఆగిపోయింది. నంబర్ 1. నంబర్ 2, హైకోర్టు అక్షంతలు వేశారు, యాక్సెప్ట్ చేయలేదు, రిఫ్యూజ్ చేశారు. నంబర్ 3, దాని తర్వాత ఈ 3 రాజధానుల బిల్లు మళ్ళీ సవరణ చేసుకొని మళ్ళీ ముందుకు వస్తామని జగన్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. అది రాలేదు, అది ఆగిపోయింది. 3 రాజధానులు లేదు, ఒక ఇటుకు కూడా పెట్టలా. మరి రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పుడు 3 రాజధానుల బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించారు? ప్రస్తావించేది లేకుండే కదా, ఎక్కడుంటే అక్కడే రాజధాని కదా, మరి దీని గురించి ఎందుకు రిజర్వేషన్ బిల్లు ఎందుకు పెట్టారు? అది ఒక పక్కన వాళ్ళు బిల్లు పెట్టారు, ఇంకొక సైడు రాజ్యాంగంలో ఎక్కడా లేదంటారు. లేనప్పుడు ఎందుకు పెట్టారు మరి గతంలో? ఇప్పుడు మళ్ళీ మావిగా రాజధాని అని ఎందుకు అంటున్నారు? రాజధాని గురించి లేదు కదా ఎక్కడ. ఇదంతా ద్వంద్వ వైఖరి అని మనకు అనిపిస్తూ ఉంది. సార్, దాంట్లో నాకు ఒక కుట్ర కనిపిస్తుంది. ఏంటంటే ఖచ్చితంగా అమరావతి ఏర్పడితే ఖచ్చితంగా ఇప్పటికే చాలా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. సో పెట్టుబడులు ఆపడానికి వీళ్ళు మెయిల్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నా సరే ఎక్కడా కూడా బెదరకపోవడంతో, అది కాక లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో దీన్ని సహించలేకే ఇప్పుడు ఇలాంటి మావిగన్ మాట కావచ్చు, లేదా మళ్ళీ 3 రాజధానులు కావచ్చు, మేము వస్తే మళ్ళీ మార్చేస్తామని కావచ్చు, ఇలాంటి మాటలు చెప్తేమన్నా సరే ఇన్వెస్టర్స్ ఆగుతారన్న కుట్ర అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఒకటి, రాజధాని మీద మొదల నుంచి కూడా విషాన్ని, ద్వేషాన్ని చిమ్ముతూ వచ్చారు. అంటే ఈ డెవలపర్స్తో అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళకి మెయిల్స్ రాయటం, ఇన్వెస్టర్స్ రావద్దు అని చెప్పి వాళ్ళని ఆపించే ప్రయత్నం చేయటం, రైతులకి భూములు ఇవ్వద్దు అని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, లీగల్గా కేసులు వేపించటం, దీంతో పాటుగా ఒక 50,000 ప్లాట్లు, చిన్న ప్లాట్లు డివైడ్ చేసి పేదవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయటం, అంటే ఇది అమరావతిని కిల్ చేయటం లాంటిది. దానితో పాటుగా డెవలప్మెంట్ కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసి అది ఒక అంటే పడే విధంగా దాన్ని తయారు చేయటం, ఇటువంటి పనులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు.
అంటే ఒకటి అమరావతికి ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, నంబర్ 1. నంబర్ 2, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రానికి సంపద పెరిగితే జగన్ రెడ్డి గారి పక్కన తిరిగే బ్యాచ్ రప్ప అనే బ్యాచ్ వాళ్ళకి దొరకరు. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని స్టేట్ని డెవలప్ కానివ్వకుండా, ఇన్కమ్ జనరేట్ కాకుండా, ఇన్వెస్టర్స్ రాకుండా ఇటువంటి అన్ని ప్రయత్నాలు చేసి ఏది సక్సెస్ కానప్పుడు సరే అమరావతి అక్కడ కాదు కానీ ఈ మావిగని పెట్టండి. ఇది ఒక మళ్ళీ కొత్త ఆలోచన. సార్ ఇక్కడ మనం చూసుకుంటే మావిగన్ గురించి భయంకరమైన చర్చ నడుస్తుంది. దీనిపైన ఎంత భయంకరమైన బూతులు ట్రోల్స్ వస్తున్నాయంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి 2-3 అక్షరాలు తీసుకొని బూతులతో చేకూర్చి దాన్ని వైసీపీ వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తున్నారు. కానీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ వాళ్ళ సాక్షి పత్రికలో మావిగనే అంటే అందరి నోట మావిగన్ మాట అని మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ అదే రాసుకుంటున్నారు. సజ్జల గారు కూడా ఖచ్చితంగా దీన్ని గట్టిగా ప్రమోట్ చేయాలని కూడా అంటున్నారు. అంటే వీళ్ళు ఇలాంటి మొండి వైఖరిని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇందులో నాకు 2 రకాల ఆలోచన విధానం కనిపిస్తుంది. మళ్ళీ ద్వంద్వ వైఖరి అని అంటామా లేకపోతే వ్యూహం అని అనొచ్చు. ఒకటి పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కొత్త మచిలీపట్నం విజయవాడ గుంటూరు అన్నారు. విజయవాడ గుంటూరు ఆల్రెడీ ఇప్పుడు రాజధాని పరిధిలో ఉంది. ఈ రాజధాని ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యి ఎక్స్పాండ్ అయిపోతే హైదరాబాద్ లాగా ఫ్యూచర్లో మచిలీపట్నం షుడ్ బి ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రాజధాని అమరావతి, అందులో కలిసిపోద్ది. ఇంకా వీళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటి? ఇంకో 2 అంశం, ఇది స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువు జగన్ రెడ్డి గారిని ఇట్లా ట్రోలింగ్ చేసి బ్లేమ్ చేయాలని ఇచ్చాడా అని ఒక చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకుముందు ఇస్తూ ఉండే, ఇప్పుడు ఆయన కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ప్లేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. అక్కడ ప్లేస్ ఖాళీ అయిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు సాయి రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నాడు ట్వీట్ ద్వారా. ఇది డిఫరెంట్ రాజకీయ ఈక్వేషన్స్. అయితే ఈ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఈయన బ్లేమ్ చేయాలని స్క్రిప్ట్ ఇచ్చారా అని ఒక వాదన. ఇంకొక వాదన ఏమనిపిస్తుందంటే అట్లేం కాదు, ఇందులో వ్యూహం ఉంది. జగన్ రెడ్డి గారికి తెలుసు, స్క్రిప్ట్ ఇచ్చిన వాడికి తెలుసు ఇది ట్రోల్ అవుతుందని. దీని మీద అందరూ మాట్లాడుకుంటారని, అందరూ ఇదే మాట్లాడుకోవాలని. ఎందుకంటే ఇది లేకపోతే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, భారతదేశం మొత్తం చారిత్రాత్మక సంఘటన, చట్టబద్ధత, అమరావతి, ఇన్వెస్ట్మెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఫోకస్ అంతా కాకుండా పార్లమెంట్లో మంత్రులు ఏం మాట్లాడారు, వేరే పార్టీలో వాళ్ళు ఏం మాట్లాడారు, ఈ చర్చ అంతా కనుమను అయిపోయి ఈ జగన్ రెడ్డి స్టేట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే ఇవి అసలు బయటికి రావాలి. అవి రానివ్వకుండా ఇటువంటి ఒక హాస్యాస్పదమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇది ఒక వ్యూహంలో భాగంగా ఏమైనా డైవర్ట్ చేస్తే ప్రయత్నమా అని కూడా ఆలోచన చేయవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎన్నో. అయితే ఇంకొకటి కూడా వస్తుంది. మీరు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు, మండలిలో ఎందుకు పాస్ చేయాలా తీర్మానం? మండలికి రావాలి కదా, తప్పు. ఇది వాళ్ళు మాట్లాడేది. నిజంగా రావాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దెర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ రెజల్యూషన్. బిల్లు కాదు ఇది రెజల్యూషన్, తీర్మానం ప్రవేశపెట్టింది స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అవును. చట్టం ఏం చెప్తుందంటే స్వయాన ముఖ్యమంత్రి గారు తీర్మానం ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో ఇనానిమస్గా తీర్మానం పాస్ అవ్వటం, అప్రూవల్ అవ్వటం జరిగితే మండలికి పంపించవలసిన అవసరం లేదు. నాట్ నెససరీ ఇట్ షుడ్ గో టు ద మండల్ కౌన్సిల్. ఎందుకంటే ఇది రెజల్యూషన్ కాబట్టి అవసరమే లేదు. కానీ గతంలో 2019-24 దాకా 3 రాజధానులు అని చెప్పేసి వైసీపీ తీసుకొచ్చిన తర్వాత అది మండలంలోనే ఆగిపోయింది. షరీఫ్ గారు దాన్ని ఆపేశారు అని చెప్పేసి అంటారు. మరి అప్పుడు ఎందుకని కౌన్సిల్కి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే గతంలో ఆ సందర్భం ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 3 రాజధానులు అనేది బిల్లు ప్రవేశపెట్టారు, అసెంబ్లీ అప్రూవల్ అయింది. సో మండలి అప్రూవల్ కావాలి. సరే, అప్పట్లో మండలిలో చైర్మన్గా ఉన్న షరీఫ్ గారు దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు, అక్కడ అయిపోయింది నంబర్ 1. నంబర్ 2 హైకోర్టు కూడా దాన్ని అబ్జెక్ట్ చేసింది, చేయడానికి వీలు లేదని 2022లో. దాంతో ఆగిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ బిల్లుని మళ్ళీ సవరించి ఇంకో బిల్ తీసుకొస్తా అన్నాడు. సరే, అక్కడి నుంచి ఆగిపోయింది. మరి ఏ బిల్లు అయిందో తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. ఇదే మాటల సందర్భంలో షరీఫ్ గారు ఈ మధ్య కాలంలో ఓపెన్ అయ్యారు. ఆ టైంలో లొల్లి అయినప్పుడు నన్ను ఒక మాజీ అప్పటి ఉన్న మంత్రి కొట్టాడు, తిట్టాడు అని కూడా చెప్పాడు. సరే, ఆ విషయాలు నేను రాజకీయంగా వెళ్ళటం లేదు, కానీ అది డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ రెజల్యూషన్. కాబట్టి ఇప్పుడు ఇది రిజల్యూషన్ కాబట్టి మండలికి రావాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? ఆ స్క్రిప్ట్ ఇచ్చినోడు తప్పిచ్చాడా, కావాలని ఇచ్చాడా?
ఏమైనా చర్చ జరగాలని ఇచ్చాడా, ఇన్ని అంశాలు ఇందులో ఉండి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా చాలా మందికి మనసులో ఉన్నటువంటి ఒక డౌట్స్ కావచ్చు, ఇవి సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.